ఈజ్ హైబ్రిడైజేషన్. హైబ్రిడైజేషన్కి ఒక చిన్న ఫార్ములా, మీకు అలా లెంతీగా అనిపిస్తుంది కానీ ఫార్ములా చిన్నదే. నెంబర్ ఆఫ్ బాండెడ్ యాటమ్స్ ప్లస్ హాఫ్ ఇంటూ ఇందా మనం కట్టాం లోన్ పేర్స్ గ్రూప్ నెంబర్ అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ వచ్చేస్తాయి దీంట్లో, మైనస్ వ్యాలెన్సీ. క్యాటయాన్ ఛార్జ్ ఉంటే మైనస్ చేయండి, అక్కడ యానయాన్ ఛార్జ్ ఉంటే ప్లస్ చేయండి. ఛార్జ్ లేకపోతే ఇక్కడతో ఫార్ములా అయిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, NH3 ఎగ్జాంపుల్ తీసుకుందాం. NH3లో సెంట్రల్ ఆటమ్ ఏంటి? నైట్రోజన్. దీనికి ఎన్ని హైడ్రోజన్స్ అటాచ్ అయి ఉన్నాయి? 3. కాబట్టి 3 ప్లస్ హాఫ్ ఇంటూ నైట్రోజన్ ఏ గ్రూపు? 5th ఏ గ్రూపు అంటే 5 మైనస్ వ్యాలెన్సీ ఎన్ని హైడ్రోజన్స్ అటాచ్ అయి ఉంటే అది దాని వ్యాలెన్సీ, ఎన్ని హాలోజన్స్ అటాచ్ అయి ఉంటే అది దాని వ్యాలెన్సీ. బట్ ఆక్సిజన్ అటాచ్ అయినప్పుడు మాత్రం డబల్ తీసుకోవాలి వ్యాలెన్సీకి. నేను అది కూడా ఎగ్జాంపుల్ చేయిస్తాను. ఇక్కడ హైడ్రోజన్ కాబట్టి 3 హైడ్రోజన్స్ అటాచ్ అయి ఉన్నాయి కాబట్టి వ్యాలెన్సీ 3. ఇక్కడ ఏమైనా ఛార్జ్ ఉందా? ఏమీ లేదు, అంటే అయిపోయింది. సో ఫైనల్గా ఏమొచ్చింది? 3 ప్లస్ 1 వచ్చింది, అంటే 4. ఈ 4లో 3 ఏమో బాండ్ పేర్స్ ఉన్నాయి, ఒకటేముందండి? లోన్ పేర్. ఇక్కడ మీరు VSEPR థియరీ, వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ ఒక టేబుల్ ఇస్తున్నాను. ఈ టేబుల్ని బై హార్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు SP ఇక్కడ చూడండి 4 4 వచ్చి 4 అంటే SP3. అట్లా మనం హైబ్రిడేషన్ చెప్పేస్తున్నాం, SP3 హైబ్రిడేషన్ అని. అయితే అన్ని బాండ్ పేర్సే అయితే షేపు టెట్రాహెడ్రల్. ఒక లోన్ పేర్ ఇక్కడ చూడండి, ఒక లోన్ పేర్ వచ్చింది. ఒక లోన్ పేర్ వస్తే పిరమిడల్, ట్రైగోనల్ పిరమిడల్ అంటాం. మీరు అందరికీ పిరమిడల్ అనేది బాగా అలవాటు. అలాగే 2 లోన్ పేర్స్ 2 బాండ్ పేర్స్ వస్తే యాంగులర్. అంటే SP3 హైబ్రిడేషన్లో మళ్ళీ 3 కేటగిరీస్ ఉన్నాయి. ఆల్ బాండ్ పేర్స్ అయితే టెట్రాహెడ్రల్, ఒక లోన్ పేర్ వస్తే పిరమిడల్, 2 లోన్ పేర్స్ వస్తే యాంగులర్. ఇలా మనం ఆ టేబుల్ చదువుకుంటే ఈ బిట్ అయిపోతుంది. సో కాబట్టి ఇప్పుడు వాట్ ఈస్ ద జామెట్రీ ఆఫ్ అమోనియా అండి? పిరమిడల్. ఇట్లా మనం ఏ ఎగ్జాంపుల్ అయినా ఈ ఫార్ములా ద్వారా చేయొచ్చు. నేను PCl5 తీసుకున్నాను, హైబ్రిడేషన్ కడుతున్నాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. PCl5లో సెంట్రల్ ఆటమ్ ఫాస్ఫరస్. ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి? 5. అంటే బాండెడ్ ఆటమ్స్ ఎన్ని? 5. కాబట్టి నెంబర్ ఆఫ్ బాండెడ్ ఆటమ్స్ 5 ప్లస్ హాఫ్ ఇంటూ ఫాస్ఫరస్ ఏ గ్రూప్ అండి? 5th గ్రూప్ మైనస్ వ్యాలెన్సీ. ఇందా చెప్పా, ఎన్ని హైడ్రోజన్స్ అటాచ్ అయి ఉంటే అదే దాని వ్యాలెన్సీ. అలాగే ఎన్ని హాలోజన్స్ అటాచ్ అయి ఉంటే అదే దాని వ్యాలెన్సీ అన్న. ఎన్ని హాలోజన్స్ అటాచ్ అయి ఉన్నాయి? ఇక్కడ 5 కాబట్టి 5. ఛార్జ్ ఏమైనా ఉందా? లేదు, అయిపోయింది. అంటే ఆన్సర్ ఫైనల్గా 5 వచ్చింది. 5 అంటే చూడండి SP3D. సో ద హైబ్రిడేషన్ ఏమొచ్చింది మనకి? SP3D. SP3D హైబ్రిడేషన్ వచ్చింది. అన్ని బాండ్ పేర్సే, లోన్ పేర్స్ 0. అప్పుడు షేప్ ఏమవుతుంది మనకి? ట్రైగోనల్ బైపిరమిడల్. ట్రైగోనల్ బైపిరమిడల్. ఇప్పుడు నేను SP3D హైబ్రిడేషన్ తీసుకుని లోన్ పేర్స్ని బట్టి షేప్ ఎలా మారిపోతుందో చెప్తాను. SP3D ఇది ఒక స్పెషాలిటీ ఉంది దీనికి. ఇప్పుడు ఇక్కడ నేను PCl5 తీసుకున్నాను. PCl ఇది ట్రైగోనల్ ప్లేనార్ వస్తుంది. ఇంకా 2 క్లోరిన్స్ ఉన్నాయి, అబోవ్ ద ప్లేన్, బిలో ద ప్లేన్. అప్పుడు ఇక్కడ ఒక పిరమిడ్ వచ్చింది, ఇక్కడ ఒక పిరమిడ్ వచ్చింది, కాబట్టి దీన్ని ట్రైగోనల్ బైపిరమిడ్గా చెప్తాం. అంటే లోన్ పేర్స్ ఏమీ లేవు ఇక్కడ, అన్ని బాండ్ పేర్సే, 5 కూడా బాండ్ పేర్సే. అయితే అప్పుడు షేప్ ఏం చెప్పామండి? ట్రైగోనల్ బైపిరమిడల్ చెప్పాం. ఓకే, ఇప్పుడు ఇదే షేప్లో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ లోన్ పేర్ వచ్చింది, ఇక్కడ బాండ్ ఉంది, ఇక్కడ బాండ్ ఉంది అనుకుందాం కాసేపు. ఇక్కడ బాండ్ ఉంది, ఇక్కడ బాండ్ ఉంది, ఇక్కడ లోన్ పేర్ వచ్చింది.
అప్పుడు దీన్ని మీరు ఇలా తిప్పండి, తిప్పితే ఇది మీకు సీసా షేప్ లాగా ఉంటుంది. చిన్నప్పుడు ఆడుకున్నారు కదా, మీరు ఇక్కడ కూర్చున్నారు, మీ ఫ్రెండ్ ఇక్కడ కూర్చుని ఇద్దరు ఆడుకున్నారు కదా, సీసా. కాబట్టి ఒక లోన్ పేరు వస్తే ఆ షేప్ ఏమవుతుంది అనేది మనం చూస్తే సీసా షేప్. టోటల్ 5 కదా, SP3D 5 బాండ్ పేర్స్ అయితే ట్రైగోనల్ బైపిరమిడల్. ఒక లోన్ పేరు వస్తే ఏం చెప్పాను, సీసా. ఇప్పుడు చూడండి, 2 లోన్ పేర్లు వస్తాయి అంటే ఇక్కడ ఏదైనా యాటమ్ బాండ్ అయ్యి ఇది లోన్ పేరు ఇది లోన్ పేరే వచ్చినాయి అనుకోండి, లోన్ పేర్, అప్పుడు ఇది టీ షేప్ అవుతుంది. అంటే 2 లోన్ పేర్స్ వస్తే షేప్ ఏమైందండి మనకి, టీ షేప్. ఒకవేళ 3 లోన్ పేర్లే వచ్చినాయి అనుకోండి, ఇక్కడ కూడా లోన్ పేరే వచ్చింది అనుకోండి, అప్పుడు ఇంకా మిగిలింది ఏంటి మనకి, లీనియర్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. SP3D హైబ్రిడేషన్లో 4 టైప్స్ ఉన్నాయి. 5 బాండ్ పేర్సే అయ్యి లోన్ పేరు ఒక్కటి కూడా లేకుండా ఉంటే అది మనకేమవుతుంది, ట్రైగోనల్ బైపిరమిడల్. ఒక లోన్ పేరు 4 బాండ్ పేర్స్ అయితే సీసా, 2 లోన్ పేర్స్ 3 బాండ్ పేర్స్ ఉంటే టీ షేప్, 2 బాండ్ పేర్స్ 3 లోన్ పేర్స్ వస్తే అదేమవుతుంది, లీనియర్. ఇదే మీకు టేబుల్లో ఇస్తున్నా నేను. ఆ టేబుల్ పర్ఫెక్ట్ అయితే హైబ్రిడేషన్ మీద బిట్టు అందరూ చేయొచ్చు. ClF3 దాని జామెట్రీ అండ్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ అడిగాడు. ముందు జామెట్రీ కడదాం, అంటే హైబ్రిడేషన్ కడదాం. సో హైబ్రిడేషన్ ఫార్ములా ప్రకారం నెంబర్ ఆఫ్ బాండ్ యాటమ్స్ అంటే క్లోరిన్కి 3 ఫ్లోరిన్స్ ఉన్నాయి ప్లస్ ½ ఇంటూ క్లోరిన్ ఏ గ్రూప్ మీ అందరికీ తెలుసు, 7th A గ్రూప్ అంటే 7 మైనస్ వ్యాలెన్సీ అంటే ఈ క్లోరిన్కి ఎన్ని ఫ్లోరిన్స్ అటాచ్ అయి ఉన్నాయి, 3 కదా, అంటే 3, 7 మైనస్ 3. సో ఫైనల్గా 3 ప్లస్ 4/2 అంటే 2. ఈ 2 ఏమో లోన్ పేర్స్, ఈ 3 ఏంటి బాండ్ పేర్స్. సో నెట్ ఎంత వచ్చింది మనకి, 5. 5 అంటే హైబ్రిడేషన్ చెప్పండి ఒకసారి, SP3D. కానీ లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి, 2. సో మీరు టేబుల్ చదివేస్తుంటే SP3D2 హైబ్రిడేషన్ అని చెప్తారు 5 రాగానే. లోన్ పేర్స్ 2 ఉన్నాయి కాబట్టి దాని షేప్ ఏమవుతుంది, టీ షేప్. సో ఈ బిట్లో లోన్ పేర్స్ రావాలంటే ఏం చేసాం, ½ ఇంటూ గ్రూప్ నెంబర్ మైనస్ వ్యాలెన్సీ వేస్తే వచ్చేస్తుంది. గ్రూప్ నెంబర్ 7, వ్యాలెన్సీ ఎన్ని ఫ్లోరిన్స్ అటాచ్ ఉన్నాయి, 3, 7 మైనస్ 3. 2 సెట్స్ ఇచ్చాడు. ఆ సెట్స్లో 2టికి SP2 ఎక్కడొచ్చింది అన్నాడు. నేను డైరెక్ట్గా ఆన్సర్ ఆప్షన్ తీసుకుంటున్నాను. BF3 ఒక సెట్టు ఒకటి, దాంతోపాటు NO3 మైనస్ ఇచ్చాడు. మనం BF3 క్యాలిక్యులేట్ చేద్దామండి. సో BF3కి హైబ్రిడేషన్ ఏంటి, ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ బాండెడ్ యాటమ్స్ ఎన్ని ఉన్నాయి, 3 ప్లస్ ½ ఇంటూ బోరాన్ ఏ గ్రూప్ అండి, 3rd గ్రూప్, 3 మైనస్ ఎన్ని హ్యాలోజన్స్ అటాచ్ అయ్యి ఉంటే అదేగా వ్యాలెన్సీ, 3 మైనస్ 3. సో ఫైనల్లీ యూ గాట్ 3 అంటే SP2, 3 అంటే SP2. కాబట్టి హైబ్రిడేషన్ ఏంటి, SP2. ఓకే, NO3 మైనస్ చెక్ చేద్దామండి. NO3 మైనస్. ఓకే, జాగ్రత్త చూడండి, చాలా ఇంపార్టెంట్. సో ఎన్ని అటాచ్ అయ్యి ఉన్నాయండి, 3 ఆక్సిజన్స్ కదా, కాబట్టి 3 ప్లస్ ½ ఇంటూ నైట్రోజన్ ఏ గ్రూప్ అండి, 5th గ్రూప్, మైనస్ ఆక్సిజన్స్లో చాలా అలర్ట్గా ఉండాలి. వ్యాలెన్సీ ఆఫ్ ఆక్సిజన్ కావాలి అంటే ట్వైస్ ద నెంబర్ తీసుకోవాలి. అంటే ఎన్ని ఆక్సిజన్స్ ఉంటే దానికి ట్వైస్. హైడ్రోజన్ ఉంటే సేమ్ నెంబర్, హాలోజన్స్ ఉంటే సేమ్ నెంబర్, బట్ ఆక్సిజన్ ఉన్నప్పుడు మాత్రం ట్వైస్ తీసుకోవాలి. ఇక్కడ 3 ఆక్సిజన్స్ ఉన్నాయి అంటే వ్యాలెన్సీ ఎంత తీసుకోవాలి, 6. ఇక్కడ పైన ఛార్జ్ కూడా ఉంది. ఏ ఛార్జ్ ఉంది, మైనస్ ఉంది, యానయాన్ ఛార్జ్. అంటే దాన్ని ఏం చేయాలా, ప్లస్ చేయాలి. సో ఫైనల్గా ఏమొచ్చింది, 3 ప్లస్ 0, వన్స్ అగైన్ SP2. హైబ్రిడేషన్ మనకి వేరే టాపిక్లో కూడా వస్తూ ఉంటుంది. ఇది చూడండి, నోబుల్ గ్యాసెస్, దీంట్లో హైబ్రిడేషన్ మీద బిట్ ఉంటుంది.
అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉంటుంది. వీటిలో హైబ్రిడేషన్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు చేసుకోవటమే. XeF2 ఎలా చేద్దాం చెప్పండి. జినాన్ సెంట్రల్ ఆటము 2 ఫ్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి 2+ బాండెడ్ ఆటమ్స్, హాఫ్ ఇంటూ జినాన్ ఏ గ్రూప్ అండి, 8th గ్రూప్, 8- ఎన్ని ఉన్నాయండి ఫ్లోరిన్స్, వ్యాలెన్సీ కావాలి కాబట్టి 2. సో ఫైనల్లీ మనకి ఏమొచ్చింది ఇక్కడ 2 + 6/2 3. ఏమండి 5 వస్తే హైబ్రిడేషన్ ఏంటి, sp3dనే కదా. బట్ ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. ఎస్ 3 లోన్ పేర్స్ ఉన్నాయి. అంటే అప్పుడు షేప్ ఏమవుతుంది, లీనియర్. ఆ టేబుల్ చదివితే అది వచ్చేస్తుంది. అలాగే XeF4 మీరు చెప్పండి, మీరు ట్రై చేయండి. 4 + హాఫ్ ఇంటూ జినాన్ 8th గ్రూప్, 4 ఫ్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి 8 - 4. సో ఫైనల్లీ 4 + 4/2 2. అంటే టోటల్ ఎంత వచ్చింది మనకి 6. 6 వస్తే ఏంటన్నా, sp3d2. వాట్ ఈస్ ద ఒరిజినల్ షేప్ ఫర్ sp3d2? ఆక్టాహెడ్రల్. కానీ ఇక్కడ 2 లోన్ పేర్స్ ఉన్నాయి. అప్పుడు మనకు అది ఏమవుతుంది, స్క్వేర్ ప్లేనార్కి వెళ్ళిపోతుంది. స్క్వేర్ ప్లేనార్. XeF6 మీరు ట్రై చేద్దాం. ఇక్కడ 6 ఫ్లోరిన్స్ ఉన్నాయి. 6 + హాఫ్ ఇంటూ గ్రూప్ నెంబర్ ఎంత, 8 - 6. సో ఫైనల్గా 6 + 1 7 వచ్చింది. ఒక లోన్ పేరు ఉంది, 7 వచ్చింది. 7 అంటే sp3d3 పెంటాగోనల్ బైపిరమిడల్ రావాలి. కానీ ఒక లోన్ పేరు ఉంది. అప్పుడు మనం దాన్ని ఎలా రాస్తామంటే డిస్టార్టెడ్, అంటే డిస్టర్బ్ అయింది షేప్. డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ కింద ఉంటుంది ఇది. డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్. ఇక చాలా ఇంపార్టెంట్ XeO3. సో ఇక్కడ సెంట్రల్ ఆటమ్ జినాన్, 3 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి బాండ్ ఆటమ్స్ 3, హాఫ్ ఇంటూ జినాన్ 8th గ్రూప్. ఎన్ని ఆక్సిజన్స్ ఉంటే దాన్ని డబల్ తీసుకోవాలి కదా, అంటే 6. అంటే ఫైనల్గా 3 + 1 వచ్చింది చూడండి ఒకసారి, అంటే 4. 4 అంటే ఏంటి హైబ్రిడేషను, sp3. కానీ లోన్ పేరు ఒకటి ఉంది కదా, సో షేప్ ఏమవుతుంది మనకి, పిరమిడల్. XeOF4. ఇక్కడ బాండెడ్ ఆటమ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, మొత్తం 5 ఉన్నాయి చూడండి. 4 ఏమో ఫ్లోరిన్స్, 1 ఏమో ఆక్సిజన్. అంటే 5 + హాఫ్ ఇంటూ జినాన్ 8th గ్రూప్ మైనస్ వ్యాలెన్సీ. జాగ్రత్తగా చూడండి, ఎన్ని ఫ్లోరిన్స్ ఉంటే అన్ని ఫ్లోరిన్స్ రాయాలి. కానీ ఆక్సిజన్కి మాత్రం ఏం చేయాలి, డబల్ తీసుకోవాలి. అంటే 4 + 1 ఆక్సిజన్ ఉంది కాబట్టి 2 తీసుకోవాలి. అంటే 2 అంటే 6. 8 - 6. అంటే ఫైనల్గా మనకు వచ్చింది 5 + 1 లోన్ పేర్. 6 వస్తే sp3d2 హైబ్రిడేషన్. కానీ ఒక లోన్ పేర్ ఉంది. అప్పుడు షేప్ ఏమవుతుంది, స్క్వేర్ పిరమిడల్. సో హైబ్రిడేషన్ మీద బిట్ చెయ్యాలి అంటే మస్ట్ అండ్ షుడ్ మీకు ఇచ్చిన టేబుల్ని ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. లోన్ పేర్ని బట్టి షేప్ మారిపోతుంది. ప్రతి హైబ్రిడేషన్కి ఒక షేప్ ఉంటుంది. ఎప్పుడు, నో లోన్ పేర్, అన్ని బాండ్ పేర్స్ అయితే. ఎప్పుడైతే లోన్ పేర్స్ మారుతూ ఉంటాయో దాని షేప్ కూడా, జామెట్రీ కూడా మారిపోతూ ఉంటుంది. 2 పేర్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ది గివెన్ పెయిర్ ఆర్ ఐసో స్ట్రక్చరల్. ఐసో మీన్స్ సేమ్. మనం హైబ్రిడేషన్ కట్ చూడాలి. నేను ఇక్కడ కూడా ఐసో ఉన్నదే తీసుకున్న ఎగ్జాంపుల్. IBr2- అన్నాడు. I సెంట్రల్ ఆటము, Br బాండ్ ఆటము. సో ఫార్ములా ప్రకారం ఫస్ట్ నెంబర్ ఆఫ్ బాండ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, 2 + హాఫ్ ఇంటూ అయోడిన్ ఏ గ్రూప్ అండి, 7th గ్రూప్ మైనస్ వ్యాలెన్సీ కావాలంటే సెంట్రల్ ఆటమ్కి ఎన్ని హాలోజన్స్ అటాచ్ అయి ఉన్నాయి, 2. అంటే ఇక్కడ ఛార్జ్ ఉంది పైన. ఏం చెప్పాను, మైనస్ ఉంటే ప్లస్ చేయండి, ప్లస్ ఉంటే మైనస్ చేయండి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి +1. సో ఫైనల్గా 2 + 3 అంటే టోటల్గా 5. 5 వస్తే హైబ్రిడేషన్ ఏంటో మీకు తెలుసు, ఫింగర్స్ లెక్క పెట్టుకోవటమే. 5 వస్తే sp3d. కానీ లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి, ఇది బాండ్ పేర్, ఇది లోన్ పేర్, ఎన్ని ఉన్నాయి, 3. సో sp3d హైబ్రిడేషన్లో లోన్ పేర్స్ వస్తే, 3 లోన్ పేర్స్ వస్తే షేప్ ఏమవుతుందో ఇందా మీకు చెప్పాను, లీనియర్. అలా ఇక్కడికి రండి, XeF2 ఇందా మనం చేసాం ఇది. సో బాండ్ ఐటమ్స్ 2,
ప్లస్ హాఫ్ ఇంటూ xenon 8th group minus 2. So that is 2 plus 3, once again 5. 5 అంటే sp3d, బట్ లోన్ పేర్స్ 3 ఉన్నాయి కాబట్టి దీని షేప్ కూడా లీనియర్. హైబ్రిడేషన్ మీద బిట్ చేయాలంటే నేను చెప్పిన ఫార్ములా ప్లస్ ఆ టేబుల్ అనేది కంపల్సరీ చదవండి. అది వచ్చినప్పుడు మీరు ఈజీగా 2 బిట్స్ చేయగలుగుతారు.